మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ PRC కోసం 13న చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పింఛన్దారుల ఐక్యవేదిక సమావేశంలో నిర్ణయించినట్లు ప్రధాన వార్తాపత్రికలో రావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, మనకు వేతన సవరణ అమలు, పాత పింఛన్ పునరుద్ధరణ డిమాండ్తో ఈ నెల 13న చెలో అసెంబ్లీ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పింఛన్దారుల ఐక్యవేదిక నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలని తీర్మానించింది. PRC కాల పరిమితిని 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచాలన్న దురుద్దేశంతో నివేదికను గడువు పెంచుతూ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించింది. ఉద్యోగుల న్యాయమైన హక్కులు సాధించేందుకు పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొంది. ఈ నెల 3, 4 తేదీల్లో జిల్లా జేఏసీ సమావేశాలు, 6 నుంచి 9 వరకు జిల్లా కేంద్రాల్లో సన్నాహక సదస్సులు నిర్వహించనుందని ఇవ్వడం జరిగింది. సో ఆదివారం హైదరాబాద్లో జాక్టో ప్రతినిధి సదానంద్ ఆధ్వర్యంలో ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి 40 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో 2018 మే 16న ప్రగతి భవన్లో సమావేశమైన సందర్భంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. CPSను రద్దు చేసి పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని పేర్కొన్నారు. ఒప్పంద ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనాన్ని చెల్లించాలని కూడా కోరారు. చెలో అసెంబ్లీ పోరాటానికి మిగతా ఉద్యోగ సంఘాలు, NGOల మద్దతు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో ఐకాస నాయకులు, వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నుంచి మరి పాల్గొన్నారు. సో వాళ్ళ వివరాలు మీరు ఇక్కడ చూడొచ్చు. సో అదేవిధంగా PRCని వెంటనే ప్రకటించాలని చెప్పేసి TPUS మరి డిమాండ్ చేసినట్లు కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ వెంటనే అమలు చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం TPUS డిమాండ్ చేసిందని, 6 ఏళ్లుగా ఉపాధ్యాయుల సమస్యల ప్రభుత్వం పరిష్కరించలేదని, సీఎం ప్రకటించిన హామీలకే దిక్కు లేకుండా పోయిందని విమర్శించింది. ఆదివారం హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర కార్యనిర్వాహక సమావేశంలో సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి హనుమంతరావు, తర్వాత నవత్ సురేష్ మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించి విద్యా వ్యవస్థను కాపాడాలని కోరారు. 63% ఫిట్మెంట్తో PRCని అమలు చేయాలని చెప్పేసి కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో ఇక నెక్స్ట్ 4-5 తేదీల్లో నిరాహార దీక్ష అని చెప్పేసి మరొక విషయం కూడా ఇవ్వడం జరిగింది. సో PRC అమలు, పదవి విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంపుపై ఈ నెల 4-5 తేదీల్లో నిరాహార దీక్ష చేయనున్నట్లు ఎమ్మెల్సీ అలుగువెల్లి నర్సిరెడ్డి తెలిపారని కూడా ఇవ్వడం జరిగింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాలకు ఆయన లేఖ రాశారని, బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు, అంటే 2 రోజులు ఇందిరా పార్క్ వద్ద దీక్ష కొనసాగుతుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సర్వీస్ నిబంధనలు జారీ చేసి పదోన్నతులు కల్పించాలని, పాత పెన్షన్ పథకం పునరుద్ధరించాలని నర్సిరెడ్డి డిమాండ్ చేసినట్లు ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, మరి తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే PRC 2018 గత 2 years నుంచి మరి ఆలస్యం అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. సో దీన్ని నిరసిస్తూ, అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి వివిధ అంశాల పరిష్కారానికి సంబంధించి మరి 13న చెలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించున్నామని చెప్పేసి ఇక్కడ మనకు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పింఛన్దారుల ఐక్యవేదిక సమావేశంలో వాళ్ళు నిర్ణయించి ఇక్కడ అభివాదం చేస్తున్నటువంటి ఫోటో కూడా మనం చూడొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మరి తెలంగాణ PRC సంబంధించినటువంటి అప్డేట్ సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన వీడియో పొందడం కోసం మన యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.